నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందంటూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కన్నెర్ర చేసిన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణను విజయవంతం చేసింది. సేకరించిన ప్రతులను జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించే భారీ ర్యాలీకి జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో రహదారులు కిక్కిరిశాయి. నెల్లూరు జిల్లాలో రికార్డ్ బ్రేక్ చేస్తూ వేలాదిగా పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కోటి సంతకాల సేకరణ ప్రతులతో కదం తొక్కారు. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో గాంధీ బొమ్మ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబీకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జిల్లా నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో నెల్లూరు రహదారులు ఇసుక వేసిన రాళ్లంతా కిక్కిరిశాయి. నినాదాలతో నెల్లూరు నగరం దద్దరిల్లింది. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నెదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి పిలుపుతో అశేషంగా తరలివచ్చిన వెంకటగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నెల్లూరులోని నేదురుమల్లి నివాసం నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ వరకు చేరుకుని కోటి సంతకాల సేకరణ ప్రతులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం వైఫల్యాలని ప్రజలు సంస్థల ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేయకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పొందిస్తే దానికి మద్దతు పలుకుతూ కోటి పైన సంతకాలు చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్రం గమనించాలి. ప్రభుత్వానికి ఇటు చెవులు లేవు, ప్రజలు లేవు, వినరు, గౌరవం ఇది గమనించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టున్నాము, మాట్లాడుతున్నాము. ఇప్పటికైనా సంపద సృష్టిస్తే ఇది ఆస్తిని అమ్మటం కాదు. సంపద తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిపాలన చేయాలని రిఫరెండం గా భావించి ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేయాలని మంచి పనులు చేయండి, మంచి పేరు మరొకసారి
జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేస్తూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో తీర్పు కోరే దమ్ముందా అని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని డాక్టర్ అనిల్ రెడ్డి ప్రశ్నించారు. కొంతమందితో నేను మాట్లాడితే ఆ పార్టీ సానుభూతి పరులతో కొంతమందితో మాట్లాడితే లేదు సార్ పీపీపీ మోడల్ సరైన నిర్ణయం అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే దాదాపు 164 సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకు. 13 పాత జిల్లాలు జగన్ గారి ఆధ్వర్యంలో 26 జిల్లాలైనాయి. 13 జిల్లాలే తీసుకుందాంలే. జిల్లాకు ఒక్కరిని వాళ్ళు రాజీనామా చేయించినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కదా. వాళ్ళకి దమ్ముంటే 13 మందిని జిల్లాకు ఒక్కరిని రాజీనామా చేయించి మళ్ళీ ప్రజల దగ్గరికి పొమ్మను. ప్రజలే చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి సమాధానం చెప్పి మీ నిర్ణయం తప్పు అని ఓడిస్తారు. వాళ్ళకన్నా ధైర్యం ఉంటే వాళ్ళు తీసుకున్న పీపీపీ మోడల్ అనేది కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే జిల్లాకు ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేసి రమ్మనండి. ప్రజాక్షేత్రంలోనే ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయమో కరెక్ట్ నిర్ణయమో. జై జగన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు